హాయ్ అండి. ఈరోజు బ్యాక్ పార్ట్ మనము ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈజీ మెథడ్లోనే చూపిస్తాను. మనకి కావాల్సింది కరువు స్కేలు అండ్ టేపు, డీస్ ముక్క అండ్ వీలర్. ఇదిగోండి, వీలర్ అంటే ఇలా ఉంటుంది. ఈ వీలర్ మనం మార్క్ చేసామంటే ఎలా బట్టి అలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కింద పావించు తీసుకోవాలి స్టార్టింగ్. ఎందుకంటే మనం బెల్ట్ అతుకుతాం కాబట్టి మనకి సైడ్ ఏమో మనకి జాయింట్ అనేది రావాలి, మన ఎదురుగా అనేది ఓపెన్స్ అనేది రావాలి. ఇదిగోండి చూడండి, డాట్ బ్లౌజ్ అనేది ఇలా విడదీసేసి డాట్ పై నుంచి ఫస్ట్ కుట్టు కాడ నుంచి ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలి ఎంత వచ్చింది అనేది. అలాగైనా చూసుకోవచ్చు, లేదా డాట్లు ఉన్నాయి కదా, ఆ డాట్ల కాడ నుంచి ఇలా రెండు ఫోల్డింగ్ చేసుకుని మనం ఇలాగైనా లూజ్ చూసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. 11.5 ఇంచులు వచ్చింది. మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని చూసుకున్నా అదే కొలత వస్తుంది, మనం సింగిల్గా చూసుకున్నా అదే కొలత వస్తుంది. ఒకవేళ 22.5 అలా వచ్చింది అనుకోండి, అది డబుల్ ఫోల్డింగ్ చేయండి, దాన్ని బట్టి కొలత అనేది వస్తుంది. నాకైతే 11.5 ఇంచులు అయితే వచ్చింది. లూజ్ అనేది అడ్డంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, లూజ్ అనేది ఇలా మార్క్ చేశాను. అలాగే కొచ్చు కోసం కూడా ఎగస్ట్రా మనము స్కేల్ అంత వెడల్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు సంక పొడవు చూసుకోవాలి. మనకి లూజ్ చూసుకున్నాము, కొచ్చి గీసుకున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నప్పుడు బ్యాక్ పార్టే చూసుకోవాలి. అలాగైతే మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి బ్యాక్ సైడ్ సమానంగా పరిచేసుకుని చూడండి, నేను ఎలాగ సమానంగా పరుస్తున్నానో చూడండి. అలా పరిచేసుకుని పైన కొచ్చి నుంచి కింద కొచ్చి వరకు ఎంత వచ్చింది అనేది చూసుకుంటే నాకు 13 ఇంచులు వచ్చింది. నేను 13 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. మీరు టేప్ తోటి ఇలాగైనా కొలతలు కొలుచుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఈ చివరను కూడా 13 ఇంచులు పెట్టుకోవాలి. ఇలాగా పైన ఓ లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు లూజ్ పెట్టేసాం, పొడవు పెట్టేసాం, కొచ్చి పెట్టేసాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ సంక పొడవు అనేది చూసుకోవాలి. చూడండి, ఇంక నేనైతే ఇంకా సాగడ తీయట్లేదు, ఎలా ఉందో అలా పెట్టేశాను. ఇప్పుడు సంక పొడవు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలాగైనా కొలిచేసుకోవచ్చు. చూడండి, ఇలాగైనా కొలిచి పెట్టేసుకోవచ్చు, లేదా టేప్ తోటైనా కొలుచుకోవచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, అలాగా టేప్ తోటి కొలిచినా అదే మార్క్ వస్తుంది, మనం ఆది బ్లౌజ్ తోటి చూసుకున్నా అదే వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి 11.5 ఇంచులు వచ్చింది. ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ వీళ్ళకి. చూడండి, నాకు 5.5 వచ్చింది సగం చేస్తే. 1 ఇంచు కలిపితే 6.5 ఇంచులు నాకు షోల్డర్ అనేది, ఫుల్ షోల్డర్ అనేది 6.5 ఇంచులు వచ్చింది. 6.5 మన సైడ్ అయితే పెట్టుకోవాలి. చూడండి, అలాగే సంక పొడవు దగ్గర కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. పైన ఎంత మార్క్ చేసుకున్నామో కింద కూడా అంతే మార్క్ చేసుకుని మనం ఇలాగా ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు అయితే ఎడ్జ్లో పెడుతున్నాను. చూడండి, ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సంక పొడవు అంటే మనకి కొలిస్తే ఎంత వస్తుంది, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలంటే చూడండి, నాకైతే ఎంత వచ్చిందో చూపిస్తాను. నాకైతే 8.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి కొలిచి చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్లో ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా పరిచేసుకున్న తర్వాత ఇంకా మనం చూసుకుంటే నాకు 9 ఇంచులు అయితే వచ్చింది. ఇదిగోండి, 9 ఇంచులు అయితే వచ్చింది. మనకి సంక పొడవు మళ్ళీ ఆది బ్లౌజ్ చూసుకోవాలి. మళ్ళీ మనకి ఎక్కడ తేడా వచ్చింది అనేది మనం పొడవు చెక్ చేసుకోవాలి. తర్వాత లూజ్ అని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అన్నీ చెక్ చేసుకున్న మనకి కరెక్ట్ కొలత రాకపోతే కనుక మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చూసారా, సంక పొడవు చూశాను, లూజ్ చూశాను, నెక్స్ట్ పొడవు కూడా చూస్తున్నాను. ఎవరికైనా సరే ఒకసారి రాలేదంటే మళ్ళీ రెండోసారి ఇలాగా చూసుకోవటంలో తప్పు లేదు మనకి. ఇప్పుడు
ఇది సంక పొడవు ఎంత వచ్చిందనేది చూసుకోవాలి. ఈ సైజు బ్లౌజ్ వారికి డౌన్ వచ్చి 6 ఇంచులు లేకపోతే 5.75 ఇంచులు అయితే చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా కొలత ఏంటంటే మనకి ఈ సైజు అంటే 11 ఇంచులు దాటిన వాళ్ళు ఎవరికైనా సరే 6 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు. నాకు 1/4 ఇంచు తక్కువ పెట్టాను. అసలు కొలత అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూద్దాం. మధ్యలో 1.5 ఇంచులకి మార్క్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ స్కేల్ తోటి అయితే కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అయితే ఇది ఈజీగా వస్తుంది. మీకు మూల తిరగటం సరిగ్గా రాదు. ఇటువంటి స్కేల్ ఉపయోగించారంటే మనకు చాలా నీట్గా వస్తుంది. చూడండి, పైన 1/4 ఇంచు షోల్డర్ కుట్టు కోసం వదిలేసి అక్కడి నుంచి మార్క్ చేసుకుంటే నాకు చూడండి కరెక్ట్గా వచ్చింది. చూసారా, ఇది అయితే బ్లౌజ్ అనేది కరెక్ట్ అన్నమాట. ఈ పెద్ద సైజు బ్లౌజ్ ఎవరికైనా సరే సంక డౌన్ అనేది అంటే పైనుంచి షోల్డర్ కానీ చూసుకుంటే కిందకి డౌన్ అనేది 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూసారా, 9 ఇంచులు వచ్చింది. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ఇదిగో 9 ఇంచులు అయితే కరెక్ట్గా వస్తుంది. మనకి ఫిట్టింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇలాగా సంక కొలత ఎక్కువ అదే సమానంగా సరిపోతే కనుక మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నడుము పొడవు ఎలా చూసుకోవాలో చూడండి. మనము రెండిట్ల కింద మడత పెట్టి అయినా చూసుకోవచ్చు, లేదా ఇలాగైనా పెట్టి కొలుచుకోవచ్చు. నాకు 4.25 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనము 1/4 ఇంచు కలిపి పైకి పెట్టుకోవాలి. అంటే మడత వేస్తాం కదా, మడత వేసినప్పుడు కిందికి మడత వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ షోల్డర్ చూసుకోవాలంటే మనకి ఇది 3 ఇంచుల దాకా వచ్చింది. ఈ సైజు బ్లౌజు మనకి షోల్డర్ 6.5 వచ్చింది కాబట్టి చూడండి, ఇందులో సగం చేస్తే 6.5 వచ్చింది. 6.5లో నేను 3.25 ఇంచులు అయితే భుజం మీద పట్టి తీసుకుంటున్నాను. మిగతాది నెక్ విడత కింద నేను తీసుకుంటున్నాను. అలాగే కింద డౌన్ కూడా మనం పైన ఎంత అయితే విడత పెట్టామో కింద కూడా అంతే పెట్టుకుని మనము బాక్స్ లాగా గీసుకోవాలి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మనం షోల్డర్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఇప్పుడు చూడండి, ఈ స్కేల్ తోటి మనం రౌండ్ చేసుకున్నామంటే చక్కగా రౌండ్ వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు ఈ లూజ్ చూసుకోవాలి. ఈ లూజ్లో సగము మనము షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి షోల్డర్ అనేది మనము ఎక్కువ పెట్టినప్పుడు భుజం మీద పట్టి 3 ఇంచుల పైనే తీసుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, లూజ్ అయితే 11.25 ఇంచులు వచ్చింది. 11.25లో మనం సమానం చేస్తే 5.5 అంటే ఒక గీత ఎగస్ట్రా వస్తుంది. మనం 5.5 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. 6.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చి 6.5. భుజం మీద పట్టి నేను 3.25 ఇంచులు అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ కాబట్టి మనకి భుజం మీద పట్టి వెడల్పుకున్నా పర్లేదు. కనమది విడత కింద తీసాను. అలాగే ఇది ఏదైనా సరే మనకి ఇలాగ సంక రౌండ్ కరెక్ట్గా రాలేనప్పుడు మనం లూజు చూసుకోవాలి, పొడవు చూసుకోవాలి. అప్పుడు మనకి ఏమన్నా కొలత తక్కువ వస్తే అప్పుడు సంక డౌన్ అనేది చేసుకోవాలి. ఇదండి బ్లౌజ్ అనేది. ఇప్పుడు బ్యాక్ డాట్ ఎలా వేయాలో చూపిస్తాను. బ్యాక్ డాట్లు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎలాగంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చి 11.25 ఇంచులు వచ్చింది కదా, అందులో సగం చేసుకోవాలి. సగం చేసుకుంటే మనకి 5.5 ఒక గీత వస్తుంది. 5.5 మనం కొచ్చి గీసుకున్నాం కదా, అక్కడి నుంచి మనకి 5.5కి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నాను. కొచ్చు విడదీసి నేను కొచ్చు కాడ లైన్ వేసాం కదా, ఆ లైన్ కాడ నుంచి నేను 5.5 ఇంచులకి అయితే ఒకటి పెట్టుకున్నాను. అటు సైడు ఇటు సైడు 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, అటు సైడు ఇటు సైడు 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అంటే మనకి బాణం గుర్తున్నది 1/2 ఇంచు, 3 గీతలు ఉన్నది 1/4 ఇంచు. ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి బ్యాక్ డాట్ ఎంత పొడవు ఉన్నదో చూసుకోవాలి. బ్లౌజ్ని బట్టి చూసి వేసుకోవాలి. 3.5 ఇంచులు ఉంది నాకు. 3.5 ఇంచులకి నేను మార్క్ చేసుకున్నాను. చూడండి,
ఇప్పుడు మనము ఇలాగ క్రాస్గా గీసుకోవాలి. మనకి పైకి వెళ్ళి కొలిది మనకి సన్నంగా రావాలి. కింద పట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు వీలర్ ఉంది కదా, ఈ వీలర్ తోటి మనము రఫ్ చేసామంటే మనకి మార్క్ అనేది పడుతుంది. మనకి ఇంకా 2 సైడ్లు కూడా సమానంగా వస్తాయి. ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా రఫ్ చేసినాక కొంచెం కొంచెం గట్టిగా ఫ్రెష్ చేయాలి. అప్పుడే మనకి వెనకాల అనేది మార్క్ పడుతుంది. చూడండి, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఇంకా నీట్గా కనబడుతుంది. చూడండి, మనకి ఇంకా మనము డాట్లు కానీ ఏమీ పెట్టక్కర్లేదు. ఈ అంచనా ప్రకారంగా మనం బ్యాక్ డాట్లు అనేది వేసేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ వీలర్ ఒకటి ఉంటే సరిపోతుంది. నేను కొనుక్కొచ్చి పక్కన ఆడేసాను. ఇప్పుడు అవసరం వచ్చి తీసాను. చూడండి, ఇలా పట్టుకుని పైకి వెళ్ళి కొలిది క్రాస్గా పట్టుకుంటే మనకి బ్యాక్ డాట్ అనేది వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.